మంచు విష్ణు, ప్రీతి ముకుందన్ జంటగా నటించిన చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, బ్రహ్మానందం వంటి అగ్రనటులు కీలక పాత్రలు పోషించారు. స్టీఫెన్ దేవసి సంగీత సారథ్యం వహించగా, షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీ అందించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై కన్నప్ప చిత్రాన్ని డాక్టర్ మంచు మోహన్ బాబు నిర్మించారు. జూన్ 27న కన్నప్ప చిత్రం విడుదలైంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు, రెమ్యూనరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఈ చిత్రానికి దాదాపు 120 కోట్ల బడ్జెట్ అయినట్లు ఫిలిం నగర్ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో 650, ఇండియాలో 4000 సహా ప్రపంచవ్యాప్తంగా 55,250 థియేటర్లలో కన్నప్పను గ్రాండ్ రిలీజ్ చేశారు. 90 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్, 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లే టార్గెట్గా మోహన్ బాబు చిత్రం తన జర్నీ ప్రారంభించింది. కన్నప్ప కలెక్షన్ వివరాలు పరిశీలిస్తే ఈ సినిమా తొలి రోజు ఇండియాలో 10 కోట్లు ఓపెనింగ్స్ రాబట్టింది. రెండో రోజు 7 కోట్లు అందుకుంది. 2 రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో 13.92 కోట్ల రూపాయలు, హిందీలో 1.5 కోట్ల రూపాయలు, కన్నడంలో 10 లక్షల రూపాయలు, తమిళంలో 35 లక్షల రూపాయలు, మలయాళంలో 35 లక్షల రూపాయలు రాబట్టింది. ఇండియా వైడ్ 2 రోజుల్లో 17 కోట్ల రూపాయలు నెట్, 20 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టింది. కన్నప్ప చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఓవర్సీస్ మార్కెట్లో సినిమా పుంజుకోవడం లేదు. తొలి 2 రోజుల బుకింగ్స్ నిలకడగానే ఉన్నప్పటికీ తర్వాత బుకింగ్స్ డల్గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కన్నప్ప సినిమాకు ఓవర్సీస్లో 2.5 కోట్లు వచ్చాయి. కన్నప్ప సినిమాకు 3 రోజు సాయంత్రం 4 గంటల వరకు తెలుగు వెర్షన్లో 25.08%, తమిళ వెర్షన్లో 16.15%, హిందీ వెర్షన్లో 9.78% ఆక్యుపెన్సీ నమోదైంది. హైదరాబాద్లో 387 షోలు, బెంగళూరులో 296 షోలు, విజయవాడలో 81 షోలు, విశాఖలో 106 షోలు, చెన్నైలో 55 షోలు ప్రదర్శితమైనట్లు సాక్నిల్క్ తెలిపింది. ఆదివారం కావడంతో ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఎక్సలెంట్ హోల్డ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్లు, కర్ణాటక, కేరళ, తమిళనాడులో 2 కోట్లు, ఓవర్సీస్లో ₹1,00,00,000 చొప్పున వరల్డ్ వైడ్గా 8 కోట్ల రూపాయల కలెక్షన్ రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో కన్నప్ప 3 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా 30 కోట్లు సాధించవచ్చని అంటున్నారు. వసూళ్లు బాగున్నప్పటికీ కన్నప్ప ముందున్న భారీ లక్ష్యం చిత్ర యూనిట్ను భయపడుతోంది. 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్కు మంచు విష్ణు మూవీ కేవలం 30 కోట్లు మాత్రమే సాధించింది. ఈ సినిమా టార్గెట్ కొట్టాలంటే ఇంకా 60 కోట్ల కలెక్షన్ రాబట్టవలసి ఉంది. కీలకమైన వీకెండ్లోనూ ఈ సినిమా ఆశించిన స్థాయిలో బుకింగ్స్ అందుకోలేకపోతోంది. సోమవారం నుంచి వర్కింగ్ డేస్ మొదలు కావడంతో కన్నప్ప ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.